పెద్దమందడి మండలంలో స్నేహ ఫార్మ్స్ ఉంది. వెల్టూరు శివారిలో ఎకరా 25 గుంటలు వాళ్ళు ఆక్రమించిందని చెప్పి గతంలో 28/2/24 నాడు అప్పటి తహసీల్దారు రిపోర్ట్ ఇచ్చారు. సర్వే నెంబర్ 22/1లో ఎకరా 25 గుంటలు వాళ్ళు ఆక్రమించిందని చెప్పి నోటీస్ ఇచ్చారు స్నేహ ఫార్మ్ మీద. దాని తర్వాత 10 నెలలు వాళ్ళు ఏం పట్టించుకోలే. తర్వాత మళ్ళా బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో మొన్న అక్కడ విజిట్ చేసి ఆ స్నేహ ఫామ్ నుంచి వచ్చే వ్యర్థాలు ఈరోజు నీళ్ళ కలుస్తున్నాయి, కలుషితం అవుతుందని చెప్పి ఆ సందర్భంగా మేము మళ్ళీ ఈ లేవనెత్తినాం. గతంలో 10 నెలల కింద మీరు నోటీస్ ఇచ్చారు కదా, మళ్ళీ వాళ్ళు ఆక్రమించినని చెప్పిండ్రు. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ తహసీల్దార్ గారికి ఆదేశాలు జారీ చేసిండు, మళ్ళీ ఒకసారి సర్వే చేయండి. మళ్ళీ ఎప్పుడు సర్వే చేశారు? 6/1/2025 నాడు రిపోర్ట్ ఇచ్చారు తహసీల్దార్ గారు. ఏమని? వాళ్ళు ఎలాంటి ఆక్రమణలు జరపలేదు, స్నేహ ఫార్మ్స్ చేయమని, అంతా వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. వాళ్ళు సత్యహరిచంద్రుని వాళ్ళకు పిల్లలు, వాళ్ళు స్నేహ కంపెనీ వాళ్ళు అంత జెన్యున్గా ఉన్నారని చెప్పి ఈరోజు తహసీల్దార్ గారు రిపోర్ట్ ఇచ్చారు. గిరిదావర్ గారు తహసీల్దార్ సార్. మళ్ళీ మేము ఈ సార్ ఒకటి అడుగుతా ఉన్నాం. 10 నెలల కింద ఈ పెద్దమందడి తహసీల్దార్ కార్యాలయం నుంచే సర్వే చేసి ఎంక్రోచ్మెంట్ అయిందన్న వాళ్ళు 10 నెలల తర్వాత మళ్ళీ ఎట్లా సక్రమం అవుతాయండి? అంటే ఇప్పుడు అక్రమమైనది ఇప్పుడు సక్రమమైందా, లేకుంటే అప్పుడు సక్రమమైనది ఇప్పుడు అక్రమమైందా? మీరు ఏ విధంగా దీనిపైన ఎవరి ఒత్తిడి ఉంది? ఎవరెవరి అధికారులకు ఎంత ముడుపులు ముట్టినవి? అంటే మీరు ఇచ్చే ప్రజలిచ్చే జీతాలకు పనిచేస్తూ ఉన్నారా, లేకుంటే ఈరోజు స్నేహ ఫామ్ ఇచ్చే జీతాలకు లంచాలకు ఈరోజు ఆశపడి పనిచేస్తూ ఉన్నారా? పెద్దమందడి మండల రెవెన్యూ అధికారులు అడుగుతా ఉన్నా. ఇంత సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీరు ఇచ్చిన ఆర్డరే మీరే మార్చడానికి కొంచెం సిగ్గు అనిపించాలి కదా ఇంతనని. అంటే మీకు దీని వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది? అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రజలు తీసుకెళ్తే ఆయన వెంటనే స్పందించి ఈరోజు ఆదేశిస్తే ఇప్పుడు ఎకరా 25 గుంటలు తేలింది. మరి ఇప్పుడు 10 నెలల తర్వాతనే మీరు ఎట్లా కరెక్ట్ అవుతుంది? అధికారులు చెప్పాలి. ఇంతకుముందు గిరిదావర్ గారిని అడిగినాం. తహసీల్దార్ అందుబాటులో లేకుంటే గిరిదావర్ గారిని అడిగితే మేము తహసీల్దారు మేము అందరం కలిసి వెళ్ళి సర్వే చేసినాము, అక్కడ ఏం లేదని చెప్పి వారు సమాధానం చెప్తా ఉన్నారు. కానీ దీంట్లో రెవెన్యూ అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయని చెప్పి ఈరోజు తేటతెల్లమైంది. అందుకే ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు స్నేహవాం నుంచి వచ్చే వ్యర్థాలు కూడా నీళ్ళు కలుషితమై పోతుంటే అధికారులు పట్టించుకోడు, ప్రజాప్రతినిధులు పట్టించుకోడు. ఈరోజు భూములు ఆక్రమిస్తుందని చెప్పి పట్టించుకోడు. అంటే మా సొంత భూమి ఆక్రమించిందని చెప్తున్నాం, ప్రభుత్వ భూమి ఆక్రమించారు కాపాడనంటే మీకు చేత ఆకపోతే మీరు ఎందుకు డ్యూటీలో ఉన్నారు? ఎందుకు కుర్చీలో కూర్చోవాలి? ప్రజలతో ఎందుకు తీసుకోవాలి మేము కట్టే ట్యాక్సుల నుంచి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.